హాయ్ ఎవరీవన్ 2025-2026 విద్యా సంవత్సరం సంబంధించి సైనిక్ స్కూల్, నవోదయ స్కూల్ మరియు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ లో 6వ తరగతికి అప్లై చేయాలి అంటే మీ పిల్లలకు సంబంధించి వయసు ఎంత ఉండాలి, అలాగే ఏ క్లాస్ చదువుతూ ఉండాలి. సో ఈ 2 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే దీనికి ముందు వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే 2025-2026 విద్యా సంవత్సరం సంబంధించి ఈ 3 స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశానికి అప్లై చేయాలి అంటే అసలు నోటిఫికేషన్లు అనేవి ఏ నెలలో వస్తాయి, అలాగే ఈ 3 స్కూల్స్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏ నెలలో ఉంటుంది. సో ఆ పాయింట్ల గురించి మనం దీని ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో మీలో ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఈ వీడియో కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను. సో అది ఆ వీడియో. నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుతున్నాము, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే ఏ క్లాస్ చదువుతూ ఉండాలి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు 2 వీడియోస్ చూడడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే మీ పిల్లలకు సంబంధించి ప్రిపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఏంటి అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాని గురించి 2 వీడియోస్ చేస్తాను. బట్ ఇప్పుడైతే మాత్రం ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ కి 6వ తరగతికి అప్లై చేయాలంటే మీ పిల్లలకు సంబంధించి వయసు ఎంత ఉండాలి, అలాగే ఏ క్లాస్ చదువుతూ ఉండాలి. చూడండి, ఫస్ట్ వన్ సైనిక్ లేదా రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అన్న, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలన్నా మీ పిల్లలకు సంబంధించి వయసు అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 2 డేట్స్ కనబడుతున్నాయి కదండి. 1/4/2013, ఇంకో డేట్ ఏంటి 31/3/2015. మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది, పుట్టిన తేదీ అనేది ఈ 2 డేట్స్ మధ్యలో ఉండాలి. నేను చాలా క్లారిటీగా చెప్తాను. మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ 2 డేట్స్ కనబడుతున్నాయి కదండి, ఈ 2 డేట్స్ మధ్యలో ఉండాలి. లేదు అంటారా, ఎగ్జాక్ట్ గా ఈ డేట్ ఉన్నా ఎలిజిబులే. ఏది, ఒకవేళ మీ పిల్లలకు సంబంధించిన డేట్ అనేది, పుట్టిన తేదీ అనేది 1/4/2013 ఉన్నా ఎలిజిబుల్. లేదు అంటారా 31/3/2015 ఎగ్జాక్ట్ ఇదే డేట్ ఉన్నా ఎలిజిబుల్. బికాస్ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ కాబట్టి 2 డేట్స్ లో ఏ రోజు పుట్టినా కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఈ 2 డేట్స్ మధ్యలో పుట్టిన ఎలిజిబుల్ అవుతారు. సో డేట్ కి సంబంధించి మీకు క్లారిటీ వచ్చింది కదండి. ఎందుకంటే తెలుసుకోవాలండి. చాలా మంది అంటే కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే, కొన్ని ఇన్స్టిట్యూట్ లో చేసే మిస్టేక్ ఏంటంటే కోచింగ్ జాయిన్ చేసేస్తున్నారు, తర్వాత నోటిఫికేషన్ పడినప్పుడు ఏజ్ అనేది చెక్ చేసుకుంటున్నారు. సో అప్పుడు ఏంటి, ఏజ్ సరిగ్గా లేకపోతే అప్పుడు విత్డ్రా అవుతున్నారు. దానివల్ల ఏంటంటే మీకు ఫీజు కూడా లాస్ అవుతున్నారు. సో ముందే మీరు చెక్ చేసుకోండి, ఈ సంవత్సరం మన పిల్లలు ఎలిజిబుల్ అవుతారా లేదని చెక్ చేసుకొని మీ ఇష్టం, మీరు ఇంటి దగ్గర ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా పర్వాలేదు. లేదు అంటే మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ లో జాయిన్ చేసినా పర్లేదు. బట్ మేక్ షూర్ ఏంటి, ఏజ్ అనేది ఎలిజిబుల్ అవుతుందో చెక్ చేసుకొని జాయిన్ చేయండి. సో ఈ డేట్ గుర్తుంది కదండి. నెక్స్ట్ ఏ క్లాస్ చదువుతూ ఉండాలి. సో ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఈ 2 స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ కి 6వ తరగతికి అప్లై చేయాలంటే మీ పిల్లలు ఏ తరగతి చదువుతూ ఉండాలంటే ఈ సంవత్సరం 5th క్లాస్ రన్నింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, 6th క్లాస్ రన్నింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. మీకు డౌట్ వచ్చి ఉండదు, సరే మనం అప్లై చేసేదే 6th క్లాస్ అడ్మిషన్ కోసం కదా, బట్ మీరేమో 5th క్లాస్ రన్నింగ్ వాళ్ళు అప్లై చేయమంటున్నారు, 6th క్లాస్ రన్నింగ్ వాళ్ళు అప్లై చేయమంటున్నారు కదా అని. ఒకవేళ 6th క్లాస్ రన్నింగ్ వాళ్ళు అప్లై చేస్తే ఒకవేళ సీట్ వస్తే మళ్ళీ 6th క్లాస్ లోనే జాయిన్ చేయాలి. సో అర్థమైంది కండి. సో బోత్ 5th క్లాస్ అప్లై చేసుకోవచ్చు, 6th క్లాస్ అప్లై చేసుకోవచ్చు. అది ఈ అకాడమిక్ ఇయర్ లో అంటే ఏంటి, 2024-2025 ఈ అకాడమిక్ ఇయర్ లో ఎవరైతే 5th క్లాస్ రన్నింగ్ వాళ్ళు ఉంటారో, 6th క్లాస్ రన్నింగ్ వాళ్ళు ఉంటారో, ఇద్దరు కూడా సైనిక్ స్కూల్ 6వ తరగతి నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ 6వ తరగతి నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఏజ్ అయితే మాత్రం ఇలా ఉండాలి, చెక్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ సో విల్ టాక్ అబౌట్ నవోదయ స్కూల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే నవోదయ స్కూల్ 6వ తరగతి నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే మీ పిల్లలకు సంబంధించిన వయసు ఎంత ఉండాలి అంటే ఇక్కడ చూడండి 2 డేట్స్ కనబడుతున్నాయి కదండి. 1/5/2013, నెక్స్ట్ 31/7/2015. మీ పిల్లలకు సంబంధించిన వయసు అంటే పుట్టిన తేదీ అనేది ఈ 2 తేదీల మధ్యలో ఉండాలి. లేదు అంటారా, ఈ డేట్ ఉన్నా పర్లేదు, అంటే మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా 1/5/2013 ఉన్నా ఎలిజిబుల్ అవుతారు, 31/7/2015 ఎలిజిబుల్ అవుతారు. లేదు అంటారా, ఈ 2 డేట్స్ మధ్యలో పుట్టిన కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అర్థమైంది కండి. సో వయసు అనేది ఈ రకంగా ఉండాలి. నెక్స్ట్ ఏ క్లాస్ చదువుతూ ఉండాలి. నవోదయ 6th క్లాస్ నోటిఫికేషన్ అప్లై చేయాలంటే మీ పిల్లలు 2024-2025 అకాడమిక్ ఇయర్ లో 5th క్లాస్ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఎవరైతే 6th క్లాస్ రన్నింగ్ లో ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. కేవలం ఏంటి, సైనిక్ స్కూల్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కి 6th క్లాస్ రన్నింగ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ కమింగ్ టు ద నవోదయకు వచ్చి ఓన్లీ 5th క్లాస్ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే, అది కూడా 2024-2025 విద్యా సంవత్సరంలో ఎవరైతే 5వ తరగతి చదువుతూ ఉంటున్నారో, రన్నింగ్ లో ఉంటున్నారో వాళ్ళు మాత్రమే 6వ తరగతికి అప్లై చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు,
6th క్లాస్ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు నవోదయ 6వ తరగతికి అప్లై చేయడానికి అర్హులైతే కాదు. సో అర్థమైంది కదండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో అందరికీ అర్థం చెప్పనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.